రైట్ ఇక ఎట్టకేలకు కార్మికుల ఉత్కంఠకు తెరదించేసింది గవర్నర్. ఇవాళ గవర్నర్ తన ఆమోదంతో బిల్లును క్లియర్ చేశారు. మరి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారా, మరి రేపు అసెంబ్లీని కొనసాగించి బిల్లును ప్రవేశపెడతారని తెలియాల్సి ఉంది. ఇవాళ అయితే గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. తెలిపిన తర్వాత తను పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే ఆర్టీసీ ఉద్యోగులతో కూడా ఆర్టీసీ అధికారులతో కూడా గవర్నర్ సమావేశమై బిల్లుకు ఆమోదం తెలిపి వెళ్లారు. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ఆల్రెడీ గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలిపిన వెంటనే పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు. మరి ఇవాళ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందా, లేకపోతే రేపు అసెంబ్లీని కొనసాగించి ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఎస్ ఉమా, ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇటు గవర్నర్ కార్యాలయం నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు కూడా ఇక్కడ అసెంబ్లీకి చేరుకున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు ఆర్టీసీ సెక్రటరీ శ్రీనివాసులు కూడా గవర్నర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అయి పూర్తి వివరాలు కూడా ఇటు ఆర్టీసీని ప్రభుత్వాల విలీనంపై కూడా పూర్తి వివరాలు కూడా గవర్నర్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే మెయిన్గా ఇటు గవర్నర్ కూడా ఒకటే విషయం తెలిపారు, తాత్కాలిక ఉద్యోగులపై ఆరా తీశారు. తాత్కాలిక ఉద్యోగులను ఇందులో ప్రభుత్వంలో విలీనం చేస్తే వాళ్ళ యొక్క అధికారాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ పెన్షన్ విధానం కానీ వాళ్ళని ప్రభుత్వ అధికారులుగా గుర్తిస్తారా లేదా అనేసిపై కూడా ఇటు గవర్నర్ కూడా ఆరా తీయడం జరిగింది. దీనిపై కూడా ఇటు క్లారిటీగా గవర్నర్కి ఇటు ఆర్టీసీ అధికారులతో పాటు ఆర్టీసీ సెక్రటరీ శ్రీనివాసులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వీళ్ళ వివరాలపై కూడా గవర్నర్ సంతృప్తి చెందారు. సంతృప్తి చెందిన నేపథ్యంలో ఇటు ఓవరాల్గా ఇటు కేంద్ర వాటా సంబంధించిన 30% కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు ఆర్టీసీకి 81,000 కోట్ల పైగా ఆస్తులున్నాయి. దీనిపై మరి దీన్ని ప్రభుత్వ ఆస్తిగా గుర్తిస్తారా లేకపోతే ఆర్టీసీ యూనియన్ ఆస్తులుగా గుర్తిస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఆర్టీసీ ఉద్యోగుల భౌత్యంపైనే మెయిన్గా ఫోకస్ చేసిన నేపథ్యంలో దీనిపై గవర్నర్ ఆరా తీయడం జరిగింది. తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, మరి వాళ్ళని కూడా ఆర్టీసీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారా లేదా, వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ పెన్షన్ స్కేల్ విధానం ఏ రకంగా ఉంటుంది, పే స్కేల్ విధానం ఏ రకంగా ఉంటుంది, ఇటు కండక్టర్ నుంచి మొదలుకుంటే కంట్రోలర్ ఇంకా డిఎం సంబంధించిన పోస్టులు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులు గుర్తిస్తారా, వీళ్ళ పే స్కేల్ ఏ రకంగా ఉంటాయపై కూడా పూర్తి వివరాలు కూడా గవర్నర్ ఆరా తీయడం జరిగింది. దీనిపై కూడా ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కానీ ఇటు ఆర్టీసీ సెక్రటరీ శ్రీనివాసులు కానీ పూర్తి వివరాలు కూడా గవర్నర్కి ఇవ్వడం జరిగింది. దీంతో వీళ్ళు వివరాలతో కూడా గవర్నర్ సంతృప్తి చెంది కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఇటు అసెంబ్లీ కూడా ఒక నోట్ వచ్చింది. దీనిపై కూడా మొత్తానికైతే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కూడా లైన్ క్లియర్ అయింది. దీంతో మరి ఈరోజు మధ్యాహ్నం కూడా ఇటు మంత్రి పువ్వాడ అజయ్ ఇటు మంత్రి శాఖ మంత్రి కూడా భేటీ అవుతారు. స్పీకర్ని భేటీ అడిగి దీనికి సంబంధించి కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈరోజు పెడతారా లేకపోతే ఈ యొక్క సమావేశాన్ని కొనసాగింపుగా రేపు పెడతారనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తానికైతే గత 4-5 రోజులుగా ఈ యొక్క ఉద్ఘాటనకు మాత్రం దిగిందని చెప్పుకోవచ్చు. ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటు ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ఎన్నికల స్టంట్గా చూస్తున్నారు. ఎందుకంటే పూర్తి వివరాలు ఇంకా సమర్పించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాలని కోరుతున్నారు. మరోవైపు ఈ బిల్లు కూడా ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సుదీర్ఘంగా దీనిపై చర్చ జరగాలి. అయితే దీనిపై కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు బీజేపీ కాంగ్రెస్ కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఆర్టీసీ భద్రతకు సంబంధించిన కూడా పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి. వీళ్ళని ఏ రకంగా గుర్తిస్తారు, ఈ ఆస్తుల విషయంలో కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ఆస్తులు ఉన్నాయి కాబట్టి దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సినపై కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మాత్రం దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు మంత్రి పువ్వాడ అజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కలిసి ఈ యొక్క బిల్లు ప్రతిపాదన కూడా పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాం కాబట్టి దీన్ని ఆమోదించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే స్పీకర్ ఆదేశానుసారం కూడా మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఈ బిల్లును కూడా శాసనసభతో పాటు శాసనమండలి కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకైతే ఇటు సీఎం కేసీఆర్ కూడా ఈరోజు సభకు హాజరయ్యారు. మరోవైపు ఇటు 9 ఏళ్ల పాలనలో అభివృద్ధి, మరోవైపు అందిన ఫలాలపై కూడా సుదీర్ఘంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇటు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇటు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కానీ దీనిపై కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రస్తుతరాలు మొత్తం జరుగుతున్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మంత్రులంతా కూడా తమ వివరణ ఇస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వాళ్ళకు ప్రజలకు అందినటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ఇంకెక్కడెక్కడ ఇంకా అందించాలన్నపై కూడా సుదీర్ఘంగా ఇంకా చర్చ నడుస్తుంది. కాబట్టి ఒక ఆర్టీసీ
ఆ విలీనం బిల్లు మాత్రం ఉద్యోగుల బిల్లు మాత్రం మధ్యాహ్నం తర్వాత అంటే ఒక 4 తర్వాత మాత్రం ఇటు అసెంబ్లీతో పాటు ఇటు శాసనసభతో పాటు ఇటు మండలి కూడా ప్రవేశపెట్టే అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అయితే ఇటు గవర్నెన్స్ కూడా ఒక ఆమోద పత్రం కూడా అందింది. దీనికి క్లియర్ అయినట్టు కూడా మరి దీనిపై ఇటు మంత్రి పువ్వాడ అజయ్ కూడా స్పందించి దీనిపై కూడా కొద్దిసేపట్లో పెడతామని అన్నారు. మరి ఈ రోజు పెడతారా లేకపోతే రేపు పెడతారా, కొనసాగింపుగా ఉంటుందా లేదంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే మరి కాసేపట్లో అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా సతీష్, అలాగే గవర్నర్ కూడా ఈ బిల్లు ఆమోదం విషయంలో కొన్ని విషయాలను కూడా లేవనెత్తినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాతే బిల్లు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బిల్లు ఆమోదంలో ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ బిల్లును ఆమోదించారు? ఎస్, ఆ 5 అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మెయిన్గా మొదటి నుంచి కూడా ఉద్యోగ భద్రత అంటే ఇటు ప్రభుత్వంలో ఆర్టీసీ వెళ్ళిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికున్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీళ్ళని గుర్తిస్తారా లేకపోతే వీళ్ళని ఇంకా వేరే రకంగా గుర్తిస్తారన్నపై కూడా క్లారిటీ రావాల్సింది. ఆ విషయాల్లో కూడా ఇటు గవర్నర్ కూడా ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కానీ ఇటు ఆర్టీసీ సెక్రటరీ శ్రీనివాసులు కూడా అడగడం జరిగింది. దీనిపై ఇటు గవర్నర్ కూడా సంతృప్తి చెందారు. మెయిన్గా 4 విషయాలు మెయిన్గా ప్రస్తావించారు. అందులో ఒకటి ఆర్టీసీ ఉద్యోగుల భద్రత, దాంతోపాటు పే స్కేలు, బెనిఫిట్స్, పెన్షన్ విధానం, దాంతోపాటు కింది స్థాయి ఉద్యోగులతో పాటు తాత్కాలిక ఉద్యోగులు ఎవరైతే టెంపరీగా ఉన్నారో వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, వాళ్ళని కూడా రెగ్యులేట్ చేస్తారా లేదానిపై కూడా గవర్నర్ ప్రశ్నించడం జరిగింది. దీనిపై కూడా వీళ్ళు సుముఖంగా తెలియజేశారు. ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు సెక్రటరీ శ్రీనివాసులు కూడా తెలియజేశారు. వీళ్ళందరినీ గుర్తిస్తారని కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఇటు ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి. అయితే దీనిపై కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. అయితే మరోవైపు ఇటు దాదాపుగా 41,000 పైగా ఆర్టీసీ ఉద్యోగులపై కూడా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారు అనేది కూడా చెప్పారు. మరి కానీ మన దస్తంలో మన చెప్పిన ప్రకారం అయితే కండక్టర్ కానీ కంట్రోలర్స్ కానీ కూడా వాళ్ళని తాత్కాలికంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనిపై కూడా సవరణ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సవరించిన తర్వాత ఇటు గవర్నర్ కూడా మళ్ళీ ఇటు ఉన్నతాధికారులు కానీ ఇటు సెక్రటరీ కానీ మాట్లాడడం జరిగారు. దీనిపై కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఆర్టీసీ బిల్లులు కూడా సవరణలు చేశారు. సవరణ చేసి మళ్ళీ కొన్ని 5 విషయాలు కూడా ఎప్పుడైతే గవర్నర్ ఆర్గ్యూ చేశారో 5 విషయాలపై కూడా ఆ విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి మళ్ళీ పిటిషన్ దానికి సంబంధించిన దాఖలైనటువంటి విషయాలు కూడా బిల్లును కూడా ఇటు గవర్నర్ పంపడం జరిగింది. పంపిన తర్వాత వాళ్ళు సుముఖంగా వ్యక్తం చేశారు. ఇటు గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇటు ఉన్నతాధికారులు కానీ ఇటు సెక్రటరీ చెప్పిన ప్రకారం సుముఖం చేసింది. కాబట్టి కొద్దిసేపట్లో మాత్రం ఇప్పటివరకైతే గవర్నర్ పంపించినటువంటి ఉత్తర్వులు మాత్రం కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ చేరుకున్నాయి. దీనిపై కూడా చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత ఇటు శాసనమండలి కానీ శాసనసభలో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు పెడతారా లేదా అన్నపై కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సతీష్.